అందుకని మీరు చూస్తే రాజశేఖర రెడ్డి గారి ప్రోగ్రాంలో ఎప్పుడైతే ఆరోగ్యశ్రీ పెట్టాడో పేదవాడు తన గుడ్డు చూపించుకోవడానికి పెద్ద హాస్పిటల్కి వెళ్ళడానికి అవకాశం వచ్చింది. ధైర్యంగా పేదవాడు కొన్ని నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఉండొచ్చు, కొన్ని కార్పొరేట్ హాస్పిటల్ డబ్బులు దుండుకొని ఉండొచ్చు, అది వేరే విషయం. అయితే ముందైతే ప్రాథమికంగా ఒక పేషెంట్ డైరెక్ట్గా ఒక కేర్ హాస్పిటల్కో లేకపోతే ఒక స్టార్ హాస్పిటల్కో లేకపోతే ఒక పెద్ద ఆసుపత్రికి ధైర్యంగా వెళ్ళి నాకు గుండె ఆపరేషన్ చేయండి ఆయన ధైర్యం కల్పించారు, భరోసా కల్పించారు. ఓకే, అంటే ఇప్పుడు నేనేమంటానంటే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు మనకి. ఆ పరిస్థితి కాకుండా అసలు మనం ఏదైతే ఆ ప్రోగ్రామ్ తర్వాత చూసామో కొన్ని హాస్పిటల్స్ డబ్బుల్ని ఆరోగ్యశ్రీ పేరు మీద మింగేస్తున్నాయో, ఎప్పుడైతే అలాంటి పరిస్థితి ఉందో మనం ఏం చేయాలి? ప్రభుత్వ ఆసుపత్రిని బలోపేతం చేసుకోవాలి. ప్రైమరీ కేర్ హెల్త్ సెంటర్ దగ్గర నుంచి ఫస్ట్ వాళ్ళది ప్రాథమిక హెల్త్ కేంద్రాల దగ్గర నుంచి టాప్ సెంటర్స్ వరకు. ఇప్పుడు డిజిటల్ అంటున్నారు, ఆ ప్రాథమిక హెల్త్ సెంటర్లో డిజిటల్ పెట్టి ఇక్కడ నుంచి కేసు రిపోర్ట్ అంతా తీసుకెళ్లి గాంధీ హాస్పిటల్లో ఇక్కడ కేసు చేయకపోతే, ఇప్పుడు ఫారెన్ కంట్రీస్ అదే కదా ఫాలో అయ్యేది. వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ తయారు చేస్తారు కేసు షీట్, ఇది గుండె నొప్పి అన్నప్పుడు పై సెంటర్కి పంపిస్తారు స్పెషల్గా అంబులెన్స్లో. మనకు ఆ ఫెసిలిటీ లేదే.